ప్రజలందరికీ నమస్కారం. నా పేరు దేవరకొండ ప్రసాద్. అసలు దేవరకొండ నాగవర ప్రసాద్. నేను ఏకలవ్య మూల పురుషుడైన మా జాతి మూల పురుషుడైన ఏకలవ్యుడి సంతానానికి చెందినవాడిని. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎరుకుల క్యాస్ట్ అని అంటారు. అలాగే మా కులదేవతలు చెంచులక్ష్మి, ఎరుకల నాంచారం తల్లి, భక్త శబరి. అలాగే దశావతారాల్లో 10వ అవతారమైన వరాహ అవతారం మాకు అత్యంత గౌరవమైనది, ప్రీతిప్రాప్తమైనది. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో మాకు దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం పైన అనేక రకములుగా పంది కొవ్వు, గుడ్డు కొవ్వు కలిసివని ఆ కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది. అట్లాగే మేము వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తులము. మా కులదేవత అయిన ఎరుకల నాంచారమ్మ ఎరుకు చెప్పడం వలన శ్రీనివాసుడు కళ్యాణం జరిగిందని చెప్పేసి ప్రసిద్ధి. మేమందరం ఎంతో భక్తి శ్రద్ధలతోటి, భయభక్తులతోటి వెంకటేశ్వర స్వామిని ప్రధాన దైవంగా కొలుచుకుంటాము. అటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదం మీద శ్రీవారి పట్ల అనేక రకాల దుష్ప్రచారాలు జరుగుతున్నందున మనస్తాపం చెంది తీవ్రమైన మనసు గాయపడి ఈరోజు పుల్లూరు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు. సిఈ గారు వేరే బందోబస్తు ఇట్లా ఉన్నారట. ఎస్ఐస్ మాట్లాడారు. దాని మీద లీగల్గా ఏమే చర్యలు తీసుకోగలమో చూసి చేస్తామన్నారు. అక్నాలజ్మెంట్ ఇమ్మని అడిగాను. అది మేము తర్వాత చూస్తాము అన్నారు. సిఏ గారు వచ్చేంతవరకు వెయిట్ చేస్తామని చెప్పాను. వద్దులేండి, మీరు వెళ్ళిపోండి, వెయిట్ చేయడం ఎందుకు, తర్వాత మేము చూస్తామని ఆ అక్నాలజ్మెంట్ ఇచ్చిన కాపీ కూడా ఎస్ఐ గారు తీసుకోవడం జరిగింది. ఎవరెవరు మేము ఫిర్యాదు చేశారు సార్? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీటీడీ ఈవో శ్యామలరావు గారు, బిఆర్ నాయుడు గారు, ఈటీవీ అధినేత చెరుకు కిరణ్ గారు, వేమూరు రాధాకృష్ణ గారు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్ పేపరు, అట్లాగే ఈటీవీ, ఈనాడు పేపరు, అలాగే వంశీకృష్ణ మహాన్యూస్ ఛానల్, అట్లాగే ఈ డిబేట్స్ పెట్టి ఈ లడ్డూ ప్రసాదం పట్ల జిగుషాకరంగా మాట్లాడిన అందరిపైన, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ప్రసాదం దేవదేవుడికి వ్యతిరేకంగాను, లడ్డూ ప్రసాదానికి వ్యతిరేకంగాను ఎవరెవరైతే కొంచెం ఎట్లా ఈ విధంగా